హలో అండి, జై శ్రీకృష్ణ. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మొత్తము బ్రాసో క్లాత్తోనే కట్ చేసేసుకోవాలి. ముందుగా మనం మధ్యలో డిజైన్ ఏదైతే ఉందో అది లైనింగ్ పైన పెట్టేసుకొని పల్టీ కొట్టుకున్న తర్వాత డిజైన్ రెడీ అవుతుంది. అప్పుడు మనము ఈ గోల్డెన్ క్లాత్ అటాచ్ చేసుకొని తర్వాత కింద వీపు పట్టీకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ బో అనేది ఏదైతే ఉందో అది లాస్ట్లో తయారు చేసి కుట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ బోట్ నెక్ ఉంది కదా, మనకి ఈ పైన బోట్ నెక్ మరియు ఫ్రంట్ నెక్ భుజాలు జాయింట్ చేసిన తర్వాత మొత్తం కలిపి మెడపట్టి కుట్టేసుకుంటే తర్వాత పైన లేస్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చేతుల విషయానికి వస్తే మనం ఒక 1 ఇంచు లెంత్ 1 ఇంచు వెడల్పు ఉండేలాగా చూసుకొని మిగతాదంతా ఇట్లా డిజైన్ చేసేసుకొని ముందుగా మనము ఈ నాడాలు ఏవైతే ఉన్నాయో నాడాలు ఇటువైపు ఉండేటట్టుగా కుట్టుకొని తరువాత చేతు మొత్తానికి పైపింగ్ వేసుకోవాలి. చూడండి, అటు లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా మొత్తం కూడాను మనం పైపింగ్ వేసేసుకోవాలి. తరువాత ఈ నాడాలు ఏవైతే ఉన్నాయో అటువైపు బటన్ కుట్టుకున్న తర్వాత ఈ నాడాని దానికి ఎక్కించేసి ఇవి కదలకుండా ఉండడానికి కోసము మనము మంచిగా రౌండ్గా స్టిచ్చెస్ వేసుకోవాలి. కదలకుండాను చాలా చాలా యూనిక్గా అందంగా ఉంటుందండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ షార్ట్లోనే మొత్తం ఎట్లా కుట్టాను అనేది మీకు అడ్వైస్ ఇచ్చాను నేను. మీరు కుట్టిన వాళ్ళైతే కనుక యూజ్ అవుతుందని చెప్పేసి. ధన్యవాదాలు.